నమస్తే మాస్టరు, అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఆలస్యం చేయకుండా కల్చర్ని రిప్రజెంట్ చేసే ఒక మంచి ఇండియన్ అవుట్ఫిట్ అయితే వేయబోతున్నాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ డ్రెస్డ్. ముందుగా మనం ఈ చక్కటి పాలిస్టర్ షర్ట్తో అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఇది మంచి బ్రైట్నెస్ ఉంటుంది. సో మన వేయబోయే ట్రెడిషనల్ అవుట్ఫిట్ మీదకి ఇది సూపర్గా పేరపోతుంది. సో లేట్ చేయకుండా వేసేద్దాం. సో దీని మీదకి ట్రెడిషనల్ వేర్ అంటే ఏమనుకుంటున్నారు? ప్యాంట, పంచ, అదే మన కల్చర్. సో ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా మన దేశం యొక్క కల్చర్స్ని, రూట్స్ని మర్చిపోని వాళ్ళందరి కోసం ఈ అవుట్ఫిట్ అయితే రికమెండెడ్. సో మన ఇండియన్ బ్రాండ్ రామ్రాజ్ జెనెక్స్ పంచ అయితే మరి కట్టేద్దామా? కానీ నిజంగా ఇది మన గణతంత్ర దినోత్సవం అంటారు. అంటే రైట్స్ ఉండాల్సిన వాళ్ళకి ఏమో రైట్స్ ఉండట్లేదు, దేశంలో ఏమో ఉద్యోగాలు ఉండట్లేదు, ఆడవాళ్ళ మీద జరిగే అత్యాచారాలు ఆగట్లేదు. మరి ఇది నిజంగానే మనకు రావాల్సిన గణతంత్ర దినోత్సవం అంటారా? ఈ తప్పెవరిది? మనదా, గవర్నమెంట్దా? గవర్నమెంట్ మీదనే ముందు మనల్ని మనం ఒకసారి ఎగ్జామిన్ చేసుకున్నాం. ఎంతమంది ఏం చేస్తున్నాం దేశం కోసం తెలియదు. మంచి విషయాలు మాట్లాడడానికి కావాల్సింది ఏజ్ కాదు, జ్ఞానం, నాలెడ్జ్. సో మనం గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం కన్నా దేశం యొక్క ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకోవాలి అండ్ వాటి గురించి అడ్రస్ చేయాలి. సో ఇది మనం ఒకరోజు సెలబ్రేట్ చేసుకుని జెండాలు ఎగరేసి నెక్స్ట్ రోజు ఆ జెండాలని కాలువలో పాడడం కాదు. నో అఫెన్స్, ఎవరిని అనట్లేదు. కాకపోతే కొంతమంది చేసే తప్పుల వల్ల దేశానికి ఎంతో చెడ్డ పేరు వస్తుంది. సో ఆ తప్పులు మీరు చేయకండి, పక్క వాళ్ళు చేసేలాగా ఎంకరేజ్ చేయకండి. ఇప్పుడు ఎంత మంచి అవుట్ఫిట్ మీదకి చెప్పులు అయితే మ్యాండేటరీ. సో చెప్పులు వేసేద్దాం. సో ఎప్పట్లాగే నా దగ్గర ఉన్న పాత చెప్పు వేసేద్దాం. కానీ ఇండియాలో ట్యాక్స్ అందరు ప్రాపర్గా కట్టిన ప్రతి ఒక్క ఇండియన్కి థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లే దేశం అభివృద్ధి చెందుతోంది. సో మొత్తం అవుట్ఫిట్ ఎలా ఉందో మీరే అడ్రస్ చేయాలి. అండ్ నేను మాట్లాడిన వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక నాకు క్షమించండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, బాయ్.